ఫ్రెండ్స్, ఈరోజు పాస్తా ప్రిపరేషన్ ఎలా చేసుకుందామో రెస్టారెంట్ స్టైల్లో ఎమ్మీగా చేసుకోవడం ఈ వీడియోలో చూద్దాము. లాస్ట్ వరకు చూడండి. అలానే మన వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనము కడాయి పెట్టుకుని అందులో వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కాసేపు వేడెక్కిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే నూనె వేసుకోవాలి. నూనె ఎందుకు వేసుకుంటున్నామంటే ఈ పాస్తా అందులో వేస్తాం కదా, ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా నూనె అనేది వేయడం జరుగుతుంది. అలాగే సాల్ట్ కొంచెం వేయడం వల్ల ఈ కొంచెం ఉప్పు అనేది ఈ పాస్తా వీటన్నిటికీ పట్టడం జరుగుతుంది. సో నేను ఇలా కాసేపు 5 to 10 minutes మనం ఇలా ఉడికించుకోవాలి. సో ఉడికిన తర్వాత కొంచెం ఇది అనేది మెత్తబడడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనం పక్కకు తీసుకొని పెట్టుకొని మనమైతే ఈ పాస్తా ప్రిపరేషన్కి మసాలా అనేది తయారు చేసుకుందాము. బేస్ మసాలా. సో ఇందులో టమోటా, నానబెట్టినటువంటి మిరపకాయలు, సాల్టు, అలాగే తెల్లపాయలు వేసుకున్నాము. చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, వాటిని వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకో కడాయిలో మనం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కాస్త మీడియం ఫ్లేమ్ హీట్ చేసుకొని ఇందులో కావాల్సినటువంటి తాలింపు గింజలు అయితే వేసుకున్నాము. ఈ తాలింపు గింజలు ఇలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. అలానే మనము తెల్లపాయలు, పాస్తాలో ఎక్కువ తెల్లపాయలు వాడుతుంది. చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని అలాగే ఫ్రై చేసుకున్నాము. సో ఇక్కడ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాము, లేకపోతే మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఇలా కాసేపు ఉన్న తర్వాత 5-10 minutes తర్వాత మనము మిర్చి అనేది వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేయించుకున్నాము. ఇప్పుడు మనం ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని చిన్నగా వీటిని కూడా వేయించుకున్నామండి. ఇలా కాసేపు ఇలా వేయించుకున్నాము. సో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాము. ఇప్పుడు మనము టమాటో ప్యూరీ, మిగతా ఇంగ్రీడియంట్స్తో మనము బేస్ మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా, వాటిని మీద వేయించుకొని నూనె పేకి వచ్చేంత వరకు లైట్ ఫ్లేమ్ మీద వేయించుకున్నాము. ఇప్పుడు పాస్తా కావాల్సినటువంటి పదార్థాలు ఇందులో వేసుకున్నాము. టమాటో సూపు, సోయా సాసు వేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన పాస్తా అయితే ఉడికించుని పక్కన పెట్టాం కదా, వాటిని కూడా ఇందులో వేసి వేయించుకున్నామండి. చూడండి, ఇలా కలపెట్టుకోవాలి. మసాలా మొత్తం ఈ పాస్తా అన్నిటికీ పట్టే విధంగా కలయి పెట్టుకోవాలి. సో ఇలా కలపెట్టుకొని కాసేపు అయితే మనం మగ్గించుకోవడం జరుగుతుంది. మన వీడియోని లైక్ చేసి మీరు ప్రమోట్ చేసి సపోర్ట్ చేయగలరు. లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ప్రిపరేషన్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి. మన పాస్తా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాసేపు మగ్గబెట్టుకున్న తర్వాత ఇదిగోండి పాస్తా ఫైనల్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సూపర్ అంటే సూపర్, నమ్మండి, చాలా టేస్టీగా వచ్చింది. మీరు లైక్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.